హలో వ్యూయర్స్, మనం మన ప్రీవియస్లీ వీడియోస్లో తెలంగాణ మూమెంట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇవాళ మనం జాయిన్ ఇండియా మూమెంట్ గురించి చూద్దాం. జాయిన్ ఇండియా మూమెంట్ 1947 ఆగస్ట్ 7th రోజు జరిగింది. స్టార్టెడ్ బై స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ రోట్ హైదరాబాద్ ఇండిపెండెన్స్ హిస్టరీ. నెక్స్ట్, జయప్రకాష్ నారాయణ 1947 మే 7th రోజు హైదరాబాద్కి వచ్చి కర్బాల్ గ్రౌండ్లో హైదరాబాద్ మర్జర్ ఇన్ ఇండియా గురించి స్పీచ్ ఇచ్చారు. Based on the death of Jayaprakash at the time of the death of Jayaprakash Narayana, Kaloji said, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశమనిది అని అన్నారు. నెక్స్ట్, జాయిన్ ఇండియా మూమెంట్ లెడ్ బై హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఎవరు స్టార్ట్ చేసినారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్? గోవిందరావు నావల్ అండ్ రామకృష్ణ దూత్. రామకృష్ణ దూత్ అనేవారు ప్రెసిడెంట్, గోవిందరావు నావెల్ సెక్రటరీ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది? 1938 జూలై 29th రోజు. బ్యాన్ ఎప్పుడైంది? 1938 అక్టోబర్ 7th రోజు. ఎప్పటి వరకు? 1946 జూలై 1st వరకు బ్యాన్ అయింది. నెక్స్ట్, మోతీలాల్ మంత్రి హోస్టెడ్ ఫ్లాగ్ ఎట్ కోటి సెంటర్ 1947 ఆగస్ట్ 5th. People who spread this జాయిన్ ఇండియా మూమెంట్ ఎవరు? మందముల రామచంద్రారావు ఫ్రమ్ ఆంధ్ర రీజియన్, గోవిందరావు షరీఫ్ ఫ్రమ్ మహారాష్ట్ర రీజియన్, జిఎస్ మెల్కోటి ఫ్రమ్ హైదరాబాద్ రీజియన్, స్వామి రామానంద తీర్థ ఫ్రమ్ బేరార్ రీజియన్. ఇక్కడ మనం బిజినెస్ క్యాంప్స్ చూద్దాం. ఉద్యమ శిబిరాలు: ధాబా క్యాంప్ వామన్ రావు నడిపాడు. రేపాల క్యాంప్ కొండాటి నారాయణరావు. గద్వాల్ క్యాంప్ టి నాగప్ప. Called Neelam Sanjeev Reddy cabinet as Reddy cabinet. Who called Neelam Sanjeev Reddy cabinet as Reddy cabinet? T. Nagappa. Next, Bhallarsha camp KV Keshavulu. Srivancha camp Sri Ramulu. Murali camp Ganga Reddy. Boundary camps Vijayawada Ayagrivachari. Chendan Adilabad camps PV Narasimha Rao. మన్మాద్ అండ్ షోలాపూర్ కేవీ నరసింహారావు. ఇలా వేరియస్ మెంబర్స్ వేరియస్ క్యాంప్స్ నడిపినారు. నెక్స్ట్, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వయోలేషన్. ఇది ఎప్పుడు జరిగింది? 1947 నవంబర్ 29 రోజు. బిట్వీన్ నిజాం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరి మధ్యలో? నిజాం ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో. నిజాం నుంచి చటోరి నవాబ్ హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్, పింగళి వెంకట్రామరెడ్డి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మొయిన్ నవాబ్ జంగ్ లా మినిస్టర్, అబ్దుల్ ఆర్ మహమ్మద్ రహీం ఎంఐఎం. నెక్స్ట్, ఇవన్నిటిని కాజిం రజ్వీ అపోజ్ చేసిండు. అప్పుడు చటోరి నవాబ్ హైదరాబాద్ పిఎం చటోరి నవాబ్ హైదరాబాద్ పిఎంగా రిజైన్ చేసేసిండు. నెక్స్ట్, మోహన్ ది యార్ జంగ్ సైన్డ్ అగ్రిమెంట్ బికేమ్ పిఎం అండ్ మళ్ళీ రిజైన్ చేసిండు. నెక్స్ట్, మిర్ లాయక్ అలీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్. మిర్ లాయక్ అలీ రాసిన బుక్ ఏంటి? ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యొక్క పాయింట్స్ ఏంటి? హైదరాబాద్ ప్రొటెక్షన్, ట్రాన్స్పోర్ట్, ఎక్స్టర్నల్ అఫైర్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ షుడ్ బి న్యూట్రల్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా వార్. కంటిన్యూ ఇండియన్ రూపీ ఇన్ హైదరాబాద్. ఇండియన్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ continue in Hyderabad. Prisoners should be released. Democratic government should be formed within an year. సో వీటినన్నిటిని కాసిం రజ్వీ అపోజ్ చేసిండు అండ్ స్టార్టెడ్ ఆజాద్ హైదరాబాద్. అగ్రిమెంట్ వయోలేషన్ దేనికి? హైదరాబాద్ ఆర్మీ జనరల్ ఎల్ అడ్రూస్ టు ఫ్రాన్స్ అండ్ మేడ్ వెపన్స్ డీల్ ఆఫ్ 4 crores. Mir Layak Ali went to Pakistan and gave 200 million rupees debt to Pakistan with 3% interest rate. Sydney Cotton, Austrian weapon dealer, smuggled weapons to Nizam through Goa. పిఎం మున్షి అతను గవర్నమెంట్ ఏజెంట్ హైదరాబాద్లో. అతను ఇక్కడ జరిగే వెపన్ డీలింగ్ గురించి వందే మాత్రం రామచంద్రరావుకి చెప్తాడు. రామచంద్రరావు మన్నూర్ జైల్లో స్లోగన్ చేస్తాడు. మహబూబ్ నగర్లో ఉంది మన్నూర్ జైల్. ఏమని స్లోగన్స్ చేస్తాడు. మన్నూర్ జైల్ని కాలపాని జైల్ అని కూడా అంటారు. నెక్స్ట్, పిఎం మున్షి రాసిన బుక్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. నెక్స్ట్, జైన్ యార్ జంగ్ నిజాం యొక్క ఏజెంట్ ఇన్ ఢిల్లీ. వెపన్ ఫ్యాక్టరీ ఇన్ కాదర్బాగ్ గోల్కొండ. ఇండియన్ రూపీ నాట్ ఇంప్లిమెంటెడ్. రిలీజ్డ్ ప్రిజనర్స్. ఇవి ఏంటి?
అగ్రిమెంట్ వయలేషన్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. ఎవరిని మన తెలంగాణ భగత్ సింగ్ అని అంటారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి. క్లాసెస్ విన్న వాళ్ళు. తెలియకపోతే తెలుసుకొని మరి కమెంట్స్ చేయండి. నెక్స్ట్, నో సపోర్ట్ ఫర్ నిజాం ఎట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇది 1948 ఆగస్ట్ 21 రోజు. మొయిన్ నవాబ్ జంగ్ హెడ్ టు యుఎన్ఓ. అప్పట్లో యూకేని హెడ్ చేసింది సర్ అలెగ్జాండర్ కాండోజెన్. అలీ యవాద్ జంగ్ ప్రిపేర్డ్ పేపర్స్. ఇతను ఒక లా మినిస్టర్. సర్ వాల్టర్ మౌంటన్ రిప్రజెంటెడ్ నిజాం ఇన్ యుఎన్ఓ. ఇతను ఒక రష్యా ఆయనే. రామస్వామి మొదలియార్ రిప్రజెంటెడ్ ఇండియా. ఆపరేషన్ డే. ఇండియన్ లీడర్స్, హైదరాబాద్ లీడర్స్. ఇండియన్ లీడర్స్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ, హోమ్ మినిస్టర్ సర్దార్, డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్, మిలిటరీ జనరల్ రాయ్ బుచ్చర్, సెక్రటరీ ఆఫ్ ఇండియా విపి మీనన్, హైదరాబాద్ రిప్రజెంటేటివ్ కేఎం మున్షి. రాసిన బుక్ ఇంతమంది చూసినాం, ఎండ్ ఆఫ్ యాన్ ఎరా. హైదరాబాద్ లీడర్స్ రూలర్ నిజాం, ప్రైమ్ మినిస్టర్ మిర్ లాయక్ అలీ ఖాన్, మిలిటరీ జనరల్ మొహమ్మద్ ఎల్ అడ్రూస్, పోలీస్ జనరల్ దీన్ యార్ జంగ్, ఎంఐఎం లీడర్ ఖాసిం రజ్వీ. మిర్ లాయక్ అలీ ఖాన్ రాసిన బుక్ ఏంటి? ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్. ఈ ఆపరేషన్ డే యొక్క ప్లాన్ ఏంటి? గోదార్ ప్లాన్, దట్ ఈస్ ఆపరేషన్ పోలో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్. డెక్కన్ రేడియోలో నిజాం డిక్లేర్ చేసేసిండు అతను సరెండర్ అయినట్టు. అది ఏ డేట్? 1930. డెక్కన్ రేడియో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1935 February 3rd. డెక్కన్ రేడియో అప్పుడు స్టార్ట్ అయింది. నిజాం డిక్లేర్ హీ సరెండర్డ్. హైదరాబాద్ రేడియో ఆర్ భాగ్యనగర్ రేడియో ప్రైవేట్ ఓన్డ్. ఎవరిది? పాగపుల్లారెడ్డి. భాగ్యనగర్ రేడియోలో ఇంగ్లీష్లో కమటం వెంకటరెడ్డి, ఉర్దూలో టి నాగప్ప, తెలుగు రామకృష్ణ శర్మ. ఇంతమంది చూసినాం కదా. నీలం సంజీవ్ రెడ్డి గవర్నమెంట్ని రెడ్డి క్యాబినెట్ అని అన్నది ఎవరు? టి నాగప్ప. వీళ్ళు ముగ్గురు న్యూస్ రీడర్స్. గోటి ముక్క కృష్ణమూర్తి ఎడిటర్. ఖాసిం రజ్వీని తిరుమలగిరి జైలు నుంచి ఎర్రవాడ జైలుకి పంపించినారు. నెక్స్ట్ రిలీజ్ చేస్తే పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. వెంట పాకిస్తాన్. కమిటీ బై నిజాం. ప్రిన్స్ ఆజంజా ప్రిన్స్ ఎల్ అడ్రూస్, దీన్ యార్ జంగ్, అబ్దుల్ ఆషన్ షైద్ అలీ, జి రమాచారి రాయర్, పన్లాల్ పిట్టి. 1948 సెప్టెంబర్ 18 రోజు జేఎన్ చౌదరి గవర్నమెంట్ ఫామ్ అయింది. 1948 సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ హైదరాబాద్ లిబరేషన్ డే. కర్ణాటక లిబరేషన్ డే. మహారాష్ట్ర వచ్చేసి మారుతాడా ముక్తి దివస్ ఇంటిగ్రేషన్. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను అన్ని క్లాసెస్లో కూడా మనకి ఇవి గ్రూప్ 2కి ఇంపార్టెంట్. డైరెక్ట్ డేట్స్. 1947 May 7 రోజు జయప్రకాష్ సైట్ సీయింగ్. 12th June 1947 రోజు నిజాం ఇండిపెండెన్స్. 7th August 1947 రోజు జాయిన్ ఇండియా మూమెంట్. 29 November 1947 రోజు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. 4th December 1947 రోజు అటాక్ ఆన్ నిజాం. 21st June 1948 రోజు మౌంట్ బ్యాటన్ లెఫ్ట్ ఇండియా. 21st August 1948 రోజు కంప్లైంట్ ఇన్ యుఎన్. 12th September 1948 రోజు మొహమ్మద్ అలీ జిన్నా డెత్. నెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఎండ్ ఆఫ్ యాన్ ఎరా కేఎం మున్షి, ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ మిర్ లాయక్ అలీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండియా విపి మీనన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ విపి మీనన్, ద పార్టిషన్ ఆఫ్ ఇండియా మౌంట్ బ్యాటన్.